క్రైమ్ అలర్ట్. సమయం నేటిదే, క్రైమ్ నేటిదే. నువ్వు ఆల్రెడీ చాలా అందంగా ఉన్నావు, మరింకా ఎందుకు అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతూ ఉన్నావు? ఏ నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదని మీరేమైనా ఆపుతారా ఏంటి? నేనెప్పుడైనా నిన్ను అది ఇది చెయ్యొద్దన్నానా? నా ముందు నువ్వు ఎప్పుడూ ఇలాగే ముస్తాబై కనిపించాలి. హ్మ్. మనం ఇంటికి వచ్చి ఈ రోజుతో 4 రోజులు అవుతుంది. మన ఇంటిని డెకరేట్ చేయాలి, ఇంకా మన ఇంటికి కావలసిన వస్తువుల్ని తీసుకురావాలి. ఇవన్నీ మనం ఎప్పుడు చేయాలి? నువ్వు ఏ పని చేయనక్కర్లేదు. నేను ఈవినింగ్ వచ్చి అన్ని పనులు సెట్ చేస్తాను. అప్పుడు నువ్వు గదిలోనే కూర్చొని విశ్రాంతి తీసుకో. సరేనా? నేను వెళ్ళొస్తాను. సరే చెంచల్, నేను బయలుదేరుతున్నాను. సైట్కి వెళ్లే పనుంది. హా, మీరిప్పుడు వెళ్ళిపోతున్నారు, కానీ నేను మీకోసం ఈ రోజు అంతా వెయిట్ చేస్తుండాలి. సాయంకాలం ఎప్పుడొస్తుంది, మీరెప్పుడొస్తారు? మీకు ఒకటి తెలుసా, ఈ రోజుకి 4 రోజులు అవుతుంది మనం వచ్చి. ఇక్కడ పక్కన కూడా ఏమి చోటు నాకు తెలీదు. ఇక్కడ మార్కెట్ ఎక్కడుంది? ఇలా చూడు, నాకు కొంచెం టైం ఇవ్వు. నిన్ను తీసుకెళ్లి అన్ని చూపిస్తాను. మా సిస్టర్ ఇంటికి వెళ్ళాలి. తను కూడా అక్కడ ఒంటరిగా ఉంది. ఒంటరిగానా? వాళ్ళకి ఒక కొడుకున్నారు కదా? అవును, రాజ్వీర్, నా నెప్యూ. తను కాన్పూర్లో ఏదో జాబ్ చేస్తున్నాడు. ఓకే, నాకు టైం అయింది, నేను బయలుదేరుతున్నాను. ఓకే, టేక్ కేర్, బాయ్. బాయ్. అరే, ఈయన లంచ్ బాక్స్ మర్చిపోయారే. ఇలా చూడండి. అరే, మీ టిఫిన్ కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు. టేస్ట్ అయిన టమాటాలు ఉన్నాయి, పొడవుగా ఉండే ములక్కాయలు ఉన్నాయి. మీరు రోజు ఇక్కడ కాయగూరలు అమ్ముతారా? అవును మేడం, నేను రోజు వస్తాను. కానీ ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదండి. అవును, మేము 4 రోజులైంది ఇక్కడికి వచ్చి. వెళ్ళారు కదా మీ హస్బెండ్, ఆయన? అవును, ఎందుకు? నువ్వేమనుకున్నా? లేదు లేదండి, ఏం లేదు. ఆయన మీ మొగుడు అని చెప్పారు కదా, అందుకే. అది ఆయన మీ హస్బెండ్ లాగా నాకు అనిపించలేదు, అందుకే. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా. సరే, ఇదెంత చెప్పు. ఈ ఆకుకూర ఇంకా సొరకాయ. సరేనండి. మీరు అంతా తీసుంచండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. మేడం, ఒక్క నిమిషం ఉండండి. డబ్బులు ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏంటి, ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు. రేపు వస్తారు కదా మీరు, మీకు సంచి కావాలి కదా, ఇదిగోండి సంచి.
సొరకాయ ఒకటి పెట్టేశాను, ఇంకా ఆకుకూర ఒకటి పెట్టేశాను. ఆమ్, సరే కానీ ఇక్కడ పక్కన లాండ్రీ ఏమైనా ఉందా? ఆ మేడం ఉన్నారు, లాండ్రీ వాడు ఉన్నాడు, పాలవాడు ఉన్నాడు, ఇంకా పక్కనే ఒక చిన్న కొట్టు కూడా ఒకటి ఉంది. వద్దు వద్దు, మీరు ఇప్పటికి పాలవాడిని లాండ్రీ మాత్రం పంపిస్తే చాలు. మీరు చెప్పారు కదా, నేను పంపించేస్తాను అంతే. మీకు ఏదైనా పని చేయాలన్నా కానీ మీరు నాతో చెప్పొచ్చు. మీరు చెప్పారంటే ఉదయం సాయంత్రం కాయగూరలు తెచ్చిస్తాను మీకు. వద్దు, అదేమి నాకొద్దు. ఇప్పుడు మీరిచ్చింది ఇదే నాకు చాలు. అలాగే మేడం. దేవుడు నాకు ఎప్పుడు ఇలాంటిది ఒకటి ఇస్తాడో నాకేమీ అర్థం కావట్లేదు. అంతవరకు మనం ఇలాగే ఉండాలి. ఎందుకు అపాయకరమైన విషయాలు చేస్తున్నారు మేడం? అత్తయ్యనా? మీకు ఇంకా నేను గుర్తులేదనుకుంటా. నేను ఇంద్రజిత్ మామయ్యకి దూర బంధువుని, అందువల్ల మీరు నాకు బంధువులు. అమ్మ కూడా మిమ్మల్ని చూస్తానికి వచ్చారు. బయట ఎవరితో మాట్లాడుతున్నారు. అరే ఇంద్రజిత్తా, రండి అక్క. అక్కయ్య, నేను వచ్చేసాను. నన్ను ఆశీర్వదించండి. క్షేమంగా ఉండు బాబు. మీరిద్దరు ఇక్కడికి వచ్చి 4 రోజులైంది, కానీ నా దగ్గర మీరు ఈ విషయం చెప్పనే లేదు. నేను చాలా కోపంగా ఉన్నాను. అక్క, నన్నేం చెప్పమంటావు? మా టైం అంతా ఈ ఇంటిని క్లీన్ చేయడంతోనే సరిపోతోంది. ఎంత క్లీన్ చేసినా ఇల్లు మాత్రం క్లీన్ అవ్వనే అవడం లేదు. అది సరే గాని మీరెలా ఉన్నారు? బాగున్నాను. మరి నువ్వురా? సరే, నువ్వు కాన్పూర్ లో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నావని విన్నాను. అవును మావయ్య, నాకు ఒక స్టూడియోలో పని దొరికింది, చాలా మంచి పని. వీడు 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాడు. ఈ పిక్చర్ ఎందుకు ఇక్కడ ఉంది? ఇక్కడ మావయ్య అత్తయ్య ఫోటోనే కదా ఉండాల్సింది. నువ్వు ఫోటోగ్రాఫర్ కదా, వాళ్ళిద్దరికి ఒక మంచి ఫోటో తీ. నేను సైట్ కి వెళ్తూ వెళ్తూ లంచ్ బాక్స్ మర్చిపోయానని గుర్తొచ్చి ఇంటికి వచ్చాను. అది మంచిదే, ఎందుకంటే మిమ్మల్ని కలిశాను కాబట్టి. కానీ సైట్ లో ఎక్కడ పని అక్కడే ఉంది. నేను వెళ్ళొస్తాను, మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. మా అక్క చాలా అద్భుతంగా వంట చేస్తుంది. ఇదిగో టీ తీసుకో. ఇల్లు చాలా అందంగా ఉంది. ఈ 4 రోజుల్లో ఈ ఇంటిని ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు. కూర్చోండి. అలాగే. ఇదిగో టీ, బ్రేక్ఫాస్ట్ తినండి. ఇది కూడా తీసుకోండి. నువ్వేంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా టిఫిన్ చెయ్యి. నీకేదైనా ప్రాబ్లం అయితే నాతో నువ్వు చెప్పు. సరే అక్క, కానీ మీకు ఒకటి తెలుసా? మేము వచ్చి ఇక్కడ 4 రోజులు అవుతుంది, కానీ పక్కింటి వాళ్ళ దగ్గర మేము ఎవరితో మాట్లాడలేదు. ఇంకా అతనికి నన్ను బయటకు తీసుకెళ్ళడానికి కాస్త కూడా టైం లేదు. అరే, ఆ ఇంద్రజిత్కి ఇప్పుడు సమయం లేదంటే ఏంటి? మన రాజ్వీర్ ఉన్నాడు కదా, నిన్ను బయటికి తీసుకెళ్తాడు. బాబు రాజ్వీర్, దీన్ని బయటికి తీసుకెళ్ళు. సరేమా, ముందు మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో వదిలిపెడతాను. ఆ 4 సంవత్సరాల ముందు మీ పెళ్లిలో కలిసిందే. అలాగా? 4 సంవత్సరాల ముందు నాకు రాజుకి డిఫరెంట్ ఏంటో చెప్పు. నేను అందంగా ఉన్నానా లేక రాజు ఉన్నాడా? నాకు తెలిసి డే బై డే మీరే బాగా అందంగా తయారవుతున్నారు. నాకు తెలిసి నీ పర్స్పెక్టివ్ మారుతుందనుకుంటా. అలాగే ఉండి. కళ్ళు కనిపించలేదా నీకు? మీకేం కాలేదు కదా? అది సరే, మిమ్మల్ని ఇలా మార్కెట్కి తీసుకొచ్చాను కదా, మామ ఏం అనుకోరు కదా? లేదు, ఆయనతో నేనేం చెప్పినా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోరు. సరే ఓకే, మీరు కూడా మా ఇంటికి ఒకసారి వచ్చేయాలండి. అప్పుడు నేను కూడా అందరికీ చెప్తూ ఉంటాను, ఆకాశం నుంచి ఒక అప్సరస మా ఇంటికి వచ్చిందని. ఏ రాజువి, కాన్పూర్ నుండి ఎప్పుడొచ్చావు? ఆమెని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చావా? నమస్తే వదినా. చూడ్డానికి హీరోయిన్ లో ఉన్నారు వదినా. అరే వదిన కాదురా, ఇవిడ మా అత్త. సరే కలుద్దాం. బాయ్. నీ ఫ్రెండ్ కూడా చూడ్డానికి నీలాగే ఉన్నాడు. ఇంకా నాకు ఒక కాస్త పని చేయాలి. ఏంటి? అది ఇప్పుడు కాదు, నువ్వు మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను. సరే కానివ్వండి.
నువ్వు మధ్యాహ్నం ఇంటికి వస్తే అప్పుడు చెప్తానులే. అరే, నువ్వు వచ్చేసావా? నువ్వు రావేమో అనుకున్నాను. కానీ నేను ఇక్కడికి రావాల్సిందే కదా. సరేరా. ఇక్కడ ఇక్కడ ఈ చోటు బాగుంది కదా, ఫోటో తీయడానికి చాలా బాగుంటుంది కదా. మీరు ఆల్రెడీ అందంగానే ఉన్నారు కదా, మీ ఫొటోస్ మాత్రం అందంగా లేవు అనుకోండి, నేను నా ఫోటోగ్రఫీని వదిలేస్తాను. కెమెరా బైక్ లో ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. కొంచెం లెఫ్ట్, చింటో చేయండి. నైస్. స్టే. వెయిట్. నైస్, బ్యూటిఫుల్. మీరు లగ్నంలో ఉన్నారు కదా, మీరెందుకు అక్కడ ఫోటోలు తీసుకోలేదు? మీ అంకుల్ కి టైం ఎక్కడుంది? తనకు ఒకే ఒక్క విషయం మాత్రం తెలుసు, అంటే డబ్బులు సంపాదించడం. మరి లవ్ చేయటం? మీకేం కాలేదు కదా? నా యాంకర్ పట్టేసింది అనుకుంటా. లేకండి, మెల్లగా ట్రై చేయండి ఒకసారి. నా వల్ల కాలేదు రాజ్వి, నా వల్ల కొంచెం కాలేదు. ట్రై చేయండి ఒకసారి. నాకు చాలా ట్రై నొప్పిగా చేయండి. ఉంది. నాకు చాలా నొప్పిగా ఉంది. మెల్లగా, జాగ్రత్త. ఏదైనా తైలం ఉంటే ఇవ్వండి, నేను నీకు మసాజ్ చేస్తుంటాను. నిజంగానా? నీకు మసాజ్ చేయడం తెలుసా? నాకన్నా పెద్ద ఎక్స్పర్ట్ ఎవరున్నారు? నేనే కదా మిమ్మల్ని బాగా చూసుకోవాలి. నన్ను ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నిన్నెవరు చూసుకుంటారు?
చంచల్ ఎక్కడున్నావు? రాజువీర్, నువ్వేంటి ఇక్కడ? యాక్చువల్లీ నేను మెట్ల మీద నుంచి కింద పడిపోయాను, నా యాంకిల్స్ పట్టేసుకుంది. అందుకని నేను వీడికి కాల్ చేశాను. ఇంకా మార్కెట్ నుంచి తైలం తీసుకురావడం మర్చిపోయాను. నేను మెడికల్కి వెళ్ళి తైలం తీసుకొస్తాను. వద్దు రాజువీర్, పర్వాలేదు, నీకెందుకు అనవసరంగా శ్రమ? షాపుకి వెళ్ళి నేను తీసుకొస్తానులే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే మామయ్య. కాల్ ఎక్కడ బెనికింది? అంతే, అయిపోయింది. ఈరోజు కాలు నొప్పి తగ్గకపోతే రేపు వెళ్ళి డాక్టర్ని కలుద్దాం. అదేం వద్దులే, నాకిప్పుడు పర్వాలేదు. సరే చంచల్, నేను 3 రోజులు పని విషయంగా లక్నోకి వెళ్ళి రావాలి. అక్కడ ఒక పర్మిషన్ తీసుకోవాలి. అది గవర్నమెంట్ పని. నాకు తెలిసి దానికి 2 లేదా 3 రోజులు పడుతుంది. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే నీకు తోడెవరినన్నా పెడదామని. తను నీతో పాటే నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకేం వద్దు, నాకు మేడేం వద్దులే. ఈ ఇంట్లో కాస్త పనే ఉంది, అదంతా నేనే చేసుకుంటానులే. అయితే సరే, నేను ఒక పని చేస్తాను. నేను వెళ్ళి అక్కయ్యకి చెప్తాను. తనొచ్చి నీకు తోడుగా ఉంటుంది. ఇది కొంచెం పెద్ద ఇల్లు, నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావు. ఇంకా నిన్ను తలుచుకుని నేను దిగులు పడనక్కర్లేదు. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. బాయ్. Thank you. నువ్వు చెప్పేది కూడా నిజమే. ఇంత పెద్ద ఇంట్లో ఇది ఒంటరిగా ఎలా ఉంటుంది? దీంతో పాటు నేను ఉంటాను. దీంతో ఉంటే నాకు కూడా పొద్దు బాగానే గడుస్తుంది. చంచల్, అక్కయ్యని జాగ్రత్తగా చూసుకో, సరేనా? అరే, తను నన్ను బాగానే చూసుకుంటోంది. నువ్వు వెళ్ళి నీ పనులేదో చూసుకో. మా గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. చంచల్, వెళ్ళి నా బ్యాగ్ తీసుకుని వస్తావా? సరే, నేను ఆ, తీసుకొస్తాను. అది సరే అక్క, రాజువీర్ కాన్పూర్ ఎప్పుడు వెళ్తున్నాడు? తనిక 2-3 రోజుల్లో ఊరికి వెళ్ళిపోతాడులే. నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో. ఇక్కడ విషయాల గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, సరేనా? సరేనక్క. ఏమండి, ఆ? నేను మీ బ్యాగ్ ని రెడీగా తీసి బయట ఉంచానా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. నన్ను క్షేమంగా ఉండు బాబు, ఆశీర్వదించండి. క్షేమంగా ఉండు. నేను వెళ్ళొస్తాను. అలాగే. అక్క, మీకు వంట ఏం కావాలి? మీకు ఏమి నచ్చుతుందో చెప్పండి, అది నేను చేసి పెడతాను. అరే, దాని గురించి నువ్వేం దిగులు పడకమ్మా. నేను ఇప్పుడు ఇంటికెళ్ళి రాజువీర్కి వంట చేసి నేను కూడా అక్కడే భోంచేసి వస్తానులే. అరే, అదేం వద్దక్క. మీరు ఇక్కడి నుంచి అసలు ఎక్కడికి కదలకూడదు. కావాలంటే రాజుని ఇక్కడ రమ్మని చెప్పు, వాడు ఇక్కడే తింటాడులే. అలాగే. చూడమ్మా, నేను నీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు. చాలా రుచిగా ఉంది. నువ్వు చేసిన సేవ చాలు. నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు, వెళ్ళుమ్మా, వెళ్ళు. తర్వాత నువ్వు రాజ్వీర్ గురించి ఏం కంగారు పడొద్దు. తన రూమ్లో నేను నీళ్ళు అవి పెట్టేశాను. వాడు పడుకున్నాడంటే పొద్దున్న లేస్తాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. డోర్ లాక్ చేసుకుని వెళ్ళు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. అలాగే. మిమ్మల్ని నేను ఎప్పుడు చూశానో అప్పటి నుంచి నాకు అసలు నిద్రే లేదు. చెప్పాలంటే నాకు కూడా నీ పరిస్థితి.
రాజ్వీర్, రాజ్వీర్, నువ్వు ఫోటోలు తీస్తున్నావా? సరే సరే, ఫొటోస్ బాగా తీ. ఫొటోస్ తీసాక లోపలికి రండి. అరే నువ్వేం చేస్తున్నావు? అక్క పక్కనే ఉన్నారు, చూసేస్తారేమో, వెళ్ళిపో. ఆ సమయంలో నేనుగానే లేను. నా ఫొటోస్ అన్ని చాలా బాగున్నాయి. ఫొటోస్ అన్ని ఓన్లీ షాడోనే. కానీ నిజమైన బ్యూటీ నా ముందే ఉంది. నేను నిన్ను ఇంకా అందంగా చేయాలనుకుంటున్నాను. నేను చేయనా? నమస్కారం, నేను సుశాంత్ సింగ్. మీకోసం క్రైమ్ అలర్ట్లో ఒక కొత్త సీజన్తో ముందుకు వస్తున్నా. ఇంకా ఎన్నో సర్ప్రైజులు మీకోసం నేను చూపిస్తాను. ఇంద్రజిత్ ఒక సాధారణ జీవితం గడుపుతున్న ఒక వ్యక్తి. ఆయన భార్య చంచలకి ఆయన ఎన్నో సౌకర్యాలు కల్పించారు. పాపం అతనికి తెలియలేదు చంచల మనసులో అసలు ఏముందనేది. తన మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిడ ఆ విధంగా అర్థం చేసుకుంది. ఇది నిజంగా చాలా విషాదకరం. ఆయన పెట్టుకున్న ఆశలు ఆవిడ ఆవిరి చేసింది. ఇంకా వారి జీవితంలో తుఫాను రేపింది.
ఈ టైంకి తనకి రోజు నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అప్పుడే ఈ ఇంట్లో వాళ్ళకి మన మీద సందేహం రాదు. అయితే నువ్వు వెళ్ళు. ద్రోహి, నమ్మకు ద్రోహి. నువ్వు ఇలాంటి పని చేయడం కోసమంటరా నేను ఈ ఇంటిని కొనుక్కుంది? ఇంకోసారి నిన్ను ఈ ఇంటి దరిదాపుల్లో చూశానంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పోరా బయటికి. నేను నీకు ఏం లోడ్ చేశానని? నువ్వెందుకు ఇలాంటి నీచ పని చేశావు? చెంచల్ ఇలాంటి పని చేస్తావని నేను అసలు అనుకోలేదు. ఇక నుండి నీ నీడ కూడా వాడి మీద పడ్డానికి వీల్లేదు. నాకు కాల్ చేయడం గురించే కదా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. నీకు సిగ్గుగా లేదు? నీలాంటి ఒక దుర్మార్గుని ఇంతవరకు నేను చూడనే లేదు. ఛా, ఇక ఇటువైపు రాకు. కానీ నిజమైన బ్యూటీ నా ముందే ఉంది. నేను నిన్ను ఇంకా అందంగా చేయాలనుకుంటున్నాను. లోపలికి ఎలా రావాలి? తాళం పగలగొట్టి లోపలికి రా.
నేను నేను నువ్వు లేకుండా బ్రతకలేను. నేను నీతోనే మన ఉండాలనుకుంటున్నాను. ఇద్దరికి మధ్య ఒకే ఒక అడ్డు ఉంది మామయ్య. వాడిని నేను చంపబోతున్నాను. ఈ రోజు వాడిని చంపేస్తాను. వాడు ఒక్కడే మన ఇద్దరికి అడ్డుకోటలాగున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నువ్వు తను చంపేస్తే అప్పుడు పోలీసులు నిన్ను తీసుకెళ్ళిపోతారు కదా. నువ్వేం ఆలోచిస్తున్నావు రాజ్వీర్? ఏం ఆలోచించాలి? వాడిని చంపడం తప్ప ఇంకొక దారే లేదు మనకి. మనకొక దారి ఉంది రాజ్వీర్. ఏంటది? మనిద్దరు ఎక్కడైనా దూరంగా పారిపోదా? మనల్ని ఎవరు కనిపెట్టకూడదు. మీ మావయ్య కూడా కనిపెట్టలేనంత దూరంగా మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదా? అలాగే అయితే మనం కాన్పూర్ వెళ్దాం. అలాంటి ఒక ఊరున్న సంగతి ఎవరికీ తెలియదు. మన ఇద్దరం అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత మనల్ని ఎవరు విడగొడతారో నేను చూస్తాను. పద. ఇది చాలా పిచ్చితనం అనొచ్చు. చంచల తన భర్త తన మీద పెట్టుకున్న ఆశల్ని ఆవిరి చేసింది. ఆ రాజ్వీర్తో తను వెళ్ళిపోవాలని అనుకుంది. ఎప్పుడైతే ప్యాషన్, సెల్ఫ్నెస్ ఉన్నాయో వారి జీవితం ఇలాగే ఉంటుంది. పాపం తన భర్తని నిస్సహాయుణ్ణి చేసి అలా ఉంచేసింది. మీకో విషయం తెలియాలి, తన భర్త తనని ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా చూసుకున్నాడో. రాజ్వీర్ చంచల్ని తీసుకుపోయి ఎక్కడో వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ తను మర్చిపోయాడు ఇటువంటి వివాహాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయని. చంచల భర్త బతికుండగానే వివాహం చేసుకోవాలన్నది ఇల్లీగల్ మ్యాటర్. అది చట్టరీత్యా నేరం. కానీ వారిద్దరూ ప్రేమలో పడి జీవితాన్నెంతో నాశనం చేసుకున్నారు. ఆ ప్రేమలో పడి వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయన్నది అర్థం చేసుకోలేదు. చంచల్, 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 నువ్వెక్కడున్నావు? చంచల్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఇంటికి తిరిగి రాను. నా కోసం మీరు ఎక్కడా వెతక్కండి. నాకు తిరిగి రావడం ఇష్టం లేదు. నీ కొడుకు నా పెళ్ళాన్ని లేపుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిని చంపకుండా వదిలిపెట్టను. అక్క చెప్పు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పు. నేను ఇప్పుడు షాక్లోనే ఉన్నాను. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నీ కొడుకు నా ఇంటికొచ్చి నా కుటుంబాన్ని నాశనం చేశాడు. వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. రేయ్, నన్నా బెదిరిస్తున్నావు? నీకే మాట్లాడడం వచ్చా? నేను చెప్పలేనా నీ భార్య నా కొడుకుని మోసం చేసి తీసుకెళ్ళింది అని? ఇలా చూడక్క, నేను రేపే మన బంధువులందరినీ పిలుస్తాను. అందరికీ చెప్తాను నీ కొడుకు నా భార్యకి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు అని. ఈ విషయాన్ని నేనంత సులభంగా వదిలిపెట్టను. రేపొస్తాను. వెళ్ళు, నువ్వు వెళ్ళి ఎవరైనా తీసుకోరా. నేను వకీల్తో మాట్లాడేశాను. ఆయన నాతో ఏం చెప్పారంటే, నువ్వు డివోర్స్ తీసుకోకుండా మనిద్దరం పెళ్లి చేసుకోలేమని చెప్పారు. నువ్వేమంటున్నావు రాజ్వీర్? మనిద్దరం పెళ్లి చేసుకోకుండా మనిద్దరం ఎలా ఒకటిగా ఉండగలం? ఇదే ఇప్పుడు సమస్య అయితే దీని గురించి నువ్వు నాకు ముందే చెప్పుండొచ్చుగా. నాకు తెలుసు అతను ఖచ్చితంగా నాకు డివోర్స్ ఇవ్వడు. హలో, ఏ రాజ్వీర్, ఎక్కడున్నావు? మీ మావయ్య మీ అమ్మగారిని చంపేశారా? ఏంటి? ఆయన మీ అమ్మ బాడీని విసిరేసినప్పుడు ఎవరో చూశారంట. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే సరే, నేను ఇప్పుడు వెంటనే వస్తున్నాను. ఏమైంది? మామయ్య అమ్మని చంపేశారు.
బాడీని బాగా చెక్ చేయండి. బాడీని మీరే చూసారా ఇక్కడ? అవును సార్. మీరు కన్ఫర్మ్ గా చెప్పగలరా అతనే ఇక్కడ పడేశాడని? అవును సార్, ఇతనే. చెప్పు, ఎందుకు తనని చంపేశావు? సార్ తను నాకు అక్క. అక్కడున్నాడే వాడు తన కొడుకు రాజువీర్. సార్ వాడు నా భార్య చెంచల్కి మాయమాటలు చెప్పి లేపుకెళ్ళాడు. మా అక్క కూడా వాడికే సపోర్ట్ చేసింది సార్. ఆ రోజు అందరూ బాగా వినండి, ఈవిడి గారి కొడుకే నాకు తీరని అన్యాయం చేశాడు. తను కూడా మోసం చేసింది. తను నాకు అక్కయ్య. వాడు ఎక్కడున్నాడో తనకు నేను తెలియదంట. ఇంతకు ముందే చెప్పాను కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు అసలు తెలీదు అని. చూడండి, తను అబద్ధం చెప్తోంది. తన మొబైల్ ఆన్లోనే ఉంది. కానీ నేను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు. మీ అందరికీ చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడున్నా నేను కనిపెడతాను. వాళ్ళు గనక దొరికారంటే ఖచ్చితంగా నేను వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వను. సార్, ఒకవేళ మీకు అబ్జెక్షన్ ఉంటే మరి విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు ఆవిడ ఎవరితో ఉన్నా మీరు పట్టించుకోవడానికి ఉండదు. ఇలా చూడండి లాయర్ గారు, ఇదిగో ఈవిడి గారి కొడుకే నా భార్యకి మాయమాటలు చెప్పి లేపుకెళ్ళిపోయాడు. ఖచ్చితంగా వాడికి నేను తగిన గుణపాఠం నేర్పిస్తాను. నేను నీతో ముందే చెప్పాను కదా, నీ పెళ్ళామే మాయ మాటలు చెప్పి నా కొడుకుని మోసం చేసి తీసుకెళ్ళింది అని. అక్క, మర్యాదగా నోరు మూసుకో, లేకుంటే లేదంటే ఏం చేస్తావు? నువ్వు నీ పెళ్ళాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు, కానీ ఇతరుల మీద మాత్రం నింద మోపుతున్నావు. ముందు నీ సంగతి ఏంటో బాగా తేల్చుకో. నువ్వు తనని సంతోషంగా చూసుకోలేదు, అందుకే నీ పెళ్ళాం నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అరే, నేను ఆలోచిస్తున్నాను, నేనే వెళ్ళి తనతో అడిగి ఉండాల్సింది. మీరు ఫ్యూచర్ లో ఏం చేస్తారు? అరే, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? వీడు గనక వీడి పెళ్ళాన్ని వద్దని నాతో చెప్పుంటే నేనే తనని నా కోడలిగా చేసుకుండేదాన్ని. నోరు మొయ్. అందరూ చూస్తూ ఉన్నారు, ఇది తప్పని ఎవరు అనరే? బాగా అర్థమైంది. అందరూ తమాషా చూస్తున్నారు కదూ. నేను మీ ఎవ్వరిని వదిలిపెట్టను. సరే సరే వెళ్ళు. నువ్వేం చేయగలిగితే అది చేసుకో. నువ్వేం చేస్తావో నేను చూస్తానులే. నేను మా అక్క ఇంట్లోకి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. తను బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సార్, ఆ రాజవీర్ నన్ను జీవితంలో మర్చిపోలేని విధంగా మోసం చేశాడు. మా అక్క కూడా వాడికే సపోర్ట్ చేసింది. తనేమందంటే నేను కట్టుకున్న భార్యని తన కోడల్ని చేసుకుంటాను అని. అది విని నేను ఊరికే ఎలా ఉండను? అందుకే రాజువీరికి చెంచలకి గుణపాఠం నేర్పించాలనుకున్నాను. కానీ నేను ఊహించలేదు సార్, కోపంలో నేను మా అక్కయ్యనే చంపేసుకుంటాను అని. అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే పోలీసులు దీన్ని చూస్తూ ఊరుకోరు. తనని కస్టడీకి తీసుకోండి.
నమ్మకం, ప్రేమ అనేవి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశాలు. మనం ఎవరు బయట వాళ్ళు అనేది నమ్మలేం. మరి మనం ఎవరిని నమ్ముతాం? మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళే. వాళ్ళని ఎవరు అనుకుంటాం? వాళ్ళు మన ఫ్యామిలీ అనుకుంటాం. కానీ ఇటువంటి నమ్మక ద్రోహం ఈ ఊళ్ళో జరిగిందంటే మనం అసలు మనుషుల్ని ఏ విధంగా నమ్ముతాం? అందుచేత మీరు ఇటువంటి నిర్ణయాలు జీవితంలో ఎప్పుడూ తీసుకోవద్దు. అది మన ప్రేమ మీద ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నేను సుశాంత్ సింగ్, మీకోసం నేనొచ్చాను. మిమ్మల్ని నేను మరో కథలో తప్పకుండా కలుస్తాను. అది మీకు ఒక మంచి పాఠం. చూస్తూనే ఉండండి క్రైమ్ అలర్ట్. టైం అనేది మీది, క్రైమ్ మాది.